ఈ రోజు నా ప్రయాణము ఎంతవరకు ప్రస్తుతం నేను చెప్పడం లేదు. ఆన్ ది వే ఎలాగో తెలుస్తుంది. లెట్స్ గో టు ఎంజాయ్ ద నేచర్. పదండి, ప్రకృతిని ఆస్వాదిద్దాం. అందరికీ హాయ్ అండి. ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి రాజాం ఎర్ర చెరువు దగ్గర నుంచి నా వన్ డే కటక్ టూర్ ప్రారంభమైంది. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టమని ఇంత ముందు నేను చెప్పాను. అలాగే అందులో బైక్ రైడింగ్ నాకు చాలా మరీ ఇష్టము. నేను ఇప్పుడు వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ 350. మార్నింగ్ మనం ప్రారంభించినప్పుడు ఫ్రెష్ ఉంటుంది ప్లేస్. ఆ తర్వాత 100 కిలోమీటర్లు వెళ్ళేసరికి ప్లేస్ మాడిపోతుంది. పెట్రోల్ బంక్లోకి అయినా సరే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. చాలామంది అంతే, ఈ దేశం అంతే, ఆడికి పట్టించుకోడు ఇడి పట్టించుకోడు. వీడియోలో నేచురల్ సౌండ్స్ మిస్ అవుతాయనేసి కెమెరా యొక్క మైక్రోఫోన్ వాడట్లేదు. ఈ ట్రిప్ బండి అయితే చాలా నీట్గా క్లీన్ చేశాను. అది అంతవరకు ఫ్రెష్ అయితే కొంచెం ఇంకా ఫ్రెష్గా ఉంది ప్లేస్. మరొక 50-60 కిలోమీటర్లు వెళ్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. నా మొహం మాడిపోతుంది అనమాట. చూడాలి, ఇది నేను మధ్యలో మరొక సిటీని టచ్ చేయాలనుకుంటున్నాను. ఆ సిటీకి వెళ్తానో లేదో తెలియదు, వెళ్ళాలనుకుంటున్నాను. మరి టార్గెట్ హెవీగా ఉంది కాబట్టి అది అవుతుంది లేదు. వన్ డే రౌండ్ ట్రిప్ ఇది ఛాలెంజింగ్గా తీసుకొని వెళ్తున్నాను. అలాగే కొత్త లైన్ నాకు ఇంతకుముందు తెలియదు, చాలా వరకు ఆ రోడ్డు తెలియదు. అంటే ఇప్పుడు తెలియదు, ఒకప్పుడు ఎప్పుడో చిన్న జర్నీ చేసాం, కానీ ప్రస్తుతానికి నాకు తెలియదు. మరి అది ఎలా ఉంటుందో, రూట్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే హైవే ఎక్కువ ఉంటుంది, హైవే జర్నీ ఎక్కువ ఉంటుంది. కానీ హైవే మరి ఎలా ఉందో ఏంటో. తర్వాత ఇది ఇంటర్ స్టేట్ కూడా కలుస్తుంది. మరి అవి ఏ విధంగా నేను ఈ వన్ డే ట్రిప్ని ఇదే రోజు ఎలాగ కంప్లీట్ చేస్తానో చూడాలి. మరి సేమ్ అలాగే నాకు ఎప్పుడు కూడా ఇలాంటి టార్గెటెడ్ లాంగ్ డిస్టెన్స్ వన్ డే రౌండ్ ట్రిప్ని ఎప్పుడైతే నాకు ఒకవైపు ఆతృత, ఒక రకమైన ఇది ఉంటుంది యాంగ్జైటీ, ఇంకొక వైపు టెన్షన్ కూడా ఉంటుంది. అది కామన్గానే ఎలాగ రావాలి. నేనంటే నైట్ జర్నీ అయిపోతుంటుంది. రిటర్న్ చాలా కష్టం ఉంటుంది. రోడ్లు మనకు అలాగే తెలుసు కదా, భారతదేశంలో రోడ్లు ఎలా ఉంటుందో తెలుసు కదా. కనుక అది ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. తర్వాత నైట్ జర్నీ అయిపోద్ది. అది చాలా కష్టం అనమాట. అంటే ప్రమాదకరంగా కూడా ఉంటుంది ఆ జర్నీలో. ఎక్కడిపడితే అక్కడ మన దేశంలో ఎక్కడిపడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు. కనుక ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లు దేశం మన దేశం. కనుక ఇవన్నింటిని అధిగమించుకుని ఎలా వస్తానో చూడాలి. కనుక నాకే సక్సెస్ఫుల్గా అవుతుంది. తొందరగా కరెక్ట్ టైంకే సుమారుగా ఒక 10-10:30, 11 ఈ టైంకి వచ్చేస్తానని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా జరుగుతుంది అనేది. ఈ ట్రిప్లో కూడా నేను ఎక్కువగా ల్యాండ్స్కేప్ వీడియోస్ ఎక్కువ తీయలేను, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కవర్ చేయడం కంటే చాలా కష్టం అవుతుంది. చాలా తొందరమైన ప్రదేశాలు ఉంటాయి, నేనైతే ఆగలేను. కానీ ప్రస్తుతానికి అయితే మరి ఇది ఓన్లీ డ్రైవింగ్ పర్పస్తోనే, డ్రైవింగ్ ప్యాషన్తో ఈ ట్రిప్ అనేది చేస్తున్నాను. కనుక ల్యాండ్ ఒక సీనరీస్ కానీ చూడటం కానీ, చూపించడం కానీ, సిటీస్ని ఎక్కువగా ల్యాండ్స్కేప్లో వీడియో తీయడం కానీ అవేవి జరగదు. ఓన్లీ హెల్మెట్ ఒకటి, ఫోన్ మాత్రం, బైక్ నేను ఇదే వెళ్తున్నాము. ఇదే ఎప్పుడు కూడా ఇలాంటి ట్రిప్లు అన్నింటి కూడా ఇలా వెళ్తుంటాము. టార్గెటెడ్ వన్ డే రౌండ్ ట్రిప్లు అన్నీ కూడా ఇదే నా పరిస్థితి. కనుక ఇది కూడా అలాగే వెళ్తున్నాను. కాకపోతే ఇది కొంచెం ట్రిప్గా చిన్నమైన సరే, ముందు కొన్ని ట్రిప్పులు అలా వెళ్ళినా సరే కొద్దిగా కూడా, అంటే ఎప్పుడో చిన్న ఫోటో టైపు చిన్నదే తీసాం, కానీ ఏమాత్రం వీడియో కూడా తీయలేదు. కనుక ఇప్పుడు ఎలా ఉంటుంది. కానీ మధ్యలో ఎక్కువగా మనకి ల్యాండ్స్కేప్ ఎక్కువ ఉండవు. హైవే నుంచి వెళ్తాము. తర్వాత ఇంటర్ స్టేట్, తర్వాత వెళ్ళిన తర్వాత కూడా 2 ఇంటర్ స్టేట్లో సిటీస్ టచ్ చేస్తాం. అయినా సరే ల్యాండ్స్కేప్లు ఎక్కువగా వీడియో ఉండవు. పోర్ట్ లైట్లో ఉంటుంది. అక్కడ మనం వెళ్ళిన దగ్గర పోర్ట్ లైట్లో తీస్తాను, అది పాకెట్లో పెట్టుకొని పోర్ట్ లైట్ తీస్తాను. ఇది ఎప్పుడు జరుగుతుంది నాకు వన్ డే రౌండ్ ట్రిప్లో, ఈ టార్గెట్ రౌండ్ ట్రిప్లో ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే చివరికి రిటర్న్ అయ్యేటప్పటికి బ్యాటరీ కమ్యూనికేషన్ కోసం గట్రా మనకి ఉండాలి. దేనికి ఎలాంటి ప్రమాదాలు ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటో తెలియదు. కనుక మనకి ఇంటికి అంటే ఎవరికైనా తెలిసిన వారికి మన హోమ్ టౌన్ రాజానికి కమ్యూనికేషన్ ఉండాలి. కాబట్టి బ్యాటరీ మాత్రం మనం ఒక 50% 20% బ్యాటరీని మనము సేవ్ చేసుకోవాలి, మొత్తం ఇది చేయకుండా. కనుక ల్యాండ్స్కేప్ మాత్రం ఎక్కువగా ఈ ట్రిప్లో కూడా ల్యాండ్స్కేప్ ఎక్కువగా ఉండదు. ఈ ఛాలెంజింగ్ ట్రిప్ ఇది కూడా వన్ డే ఛాలెంజింగ్ రౌండ్ ట్రిప్ ఇది. వెళ్ళి డెస్టినేషన్ వెళ్ళి మళ్ళీ ఇదే రోజు మళ్ళీ రాజాం హోమ్ టౌన్కి రిటర్న్ అయిపోతాం అన్నమాట. కనుక చూద్దాం ఎలా జరుగుతుంది ట్రిప్ అనేది. లెట్స్ గో టు ఎంజాయ్ ద నేచర్. పదండి, ప్రకృతిని ఆస్వాదిద్దాం. ఇక్కడ నుంచి అప్పుడప్పుడైనా సరే మైక్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను, లేదా ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. మా రాజాంపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళే లైన్లోనే ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో పాలకండ్యం అనే ఊరుంది. ఇది ఇక్కడ కొండ మీద శివాలయం ఒకటి ఉంటుంది.
కొంచెం చిన్న ప్రత్యేకతగా ఉంటుంది. శివరాత్రి అప్పుడు గట్రా జాతర కూడా జరుగుతుంటుంది. ఒకసారి చూస్తే చాలా లేనిది నేను వచ్చి ఇక్కడికి వచ్చి. ఎక్కడ చూడు ఈ దేశం అంతా రోడ్లన్నీ గుమ్ములు గోతులు చెత్త చెదారు. అది ఇంకేం ఉండదు. దేశం అంతే, లోపల అంతే. రోడ్డుకి లోపల ఊర్లోనే కూడా అంతే. ప్రజలు చెత్త చెదారు. బండి పైకి వెళ్ళిపోద్దా? ఇది రాతికొండ. ఇది కట్టడాల గట్ట ఈ రాళ్ళ గట్ట తవ్వేస్తున్నారు. అటువైపు వెనకవైపు కూడా ఎక్కువ తవ్వేస్తూనే ఉన్నారు. కనీసం ఈ దేవుడి గుడి కట్టామని దీంతో కూడా ఆగలేదు. కానీ ఈ మధ్య కొంత ఆగుతుందండి. మరి దేవాలయం ఉంది కాబట్టి అది పూర్తిగా ఇచ్చేయడం అవదు. మొత్తం తవ్వేసి మరి ఇంకా వెనక వైపు తవ్వుతున్నారు లేదు నాకైతే తెలియదు. ఇంకా అయితే ఈ ముందుకి తవ్వేసిన భాగం అంతా అక్కడ వచ్చి ఒక వాటర్గా చేరి వర్షపు నీరు చేరి కోనేరుగా ఏర్పడింది. సిమెంట్ బెంచ్గా వేశారు. ఇంకా కొంచెం క్రాటన్స్ లాంటి పెంచితే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ పార్క్ తయారవుద్ది. గోల్డ్ కాదు మామూలే వేగొక్కిసింది అక్క. అదే సేమ్ కలుసుకుంది. దుబ్బు పేద చేయలేదు. అదే అంతా మొత్తం ఒక్కిసింది. దుబ్బు చేసినవన్నీ నింపదిగా ఉన్నాయి. మొత్తం ఒక్కిసింది. ముందే ఇలాంటి ప్రత్యేకత కలిగిన ప్రదేశాలు డెవలప్ అవ్వాలనుకుంటే ఆ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ప్రాంతంలోని ప్రజల యొక్క ఆలోచన కృషి వలన మాత్రమే సాధ్యమవుతుంది. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం వచ్చాను. చాలా రోజుల క్రితం వచ్చాను. అందుకని ఇక్కడ చిన్న కోనేరులకి చేశారు. బాగుంది. ఇంకా చాలా బాగా చేయొచ్చు. కానీ అవుతుంది అంతే ఒకేసారి ఆడిన వెళ్తారు తెల్లారి. సిమెంట్ బెంచ్ పెట్టారు. ఆ సిమెంట్ బెంచ్లో వరుస వెనక వైపు నుంచి స్టీల్ పైపులతోని గ్రిల్ లాగా తయారు చేసి మొత్తం చివరి వరకు చుట్టూ కూడా దానికి వెనక వైపు నుంచి ఈ క్రాటన్స్ గార్డెన్ లాగా మనకి చేస్తే క్రాటన్స్ బెడ్ లాగా చేస్తే గొప్ప చాలా నీట్గా ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా దర్శనీయ ప్రదేశంగా ఉంటుంది. అదే పాలకండ ఊరు దగ్గరే మెయిన్ రోడ్ మీద ఇక్కడ రుబ్రోళ్ళు, అదే గ్రైండర్స్, హ్యాండ్ గ్రైండర్స్ రాతితో తయారు చేసినవి, అలాగే సన్నీలు, గొడ్డలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ కళాత్మకంగా తయారు చేసిన గట్ట చాలా కాలంగా అమ్ముతున్నారు. ఇది వీళ్ళు అడిగాను, కనుక్కున్నాను, తమిళనాడు నుంచి తెప్పిస్తున్నాడు. యాక్చువల్ అయితే కొద్ది రోజుల క్రితం నేను చాలా రోజుల క్రితం చూస్తున్నాను ఈ ప్రాంతంలో. శ్రీకాకుళం బస్సు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చాలా సంవత్సరం చూస్తున్నాను. అంటే వాళ్ళు తయారు చేసేవారు కొన్ని ఈ స్టోన్ బ్లాక్స్ తెప్పించుకొని వాళ్ళు మనకి చూసారా సర్వే రాళ్ళు లాగా ఉంటాయి అటువంటివి తెప్పించుకొని చెక్కేవారు. కానీ అవి నామాత్రంగా అంటే అలాంటి డిజైన్గా ఉండేవి గట్ట కాదు. ఆ తర్వాత వాళ్ళు స్టాండ్ అయిపోయారు ఇక్కడ ఈ ప్రాంతంలోని. వాళ్ళు వారి యొక్క వృత్తి స్టాండ్ చేసుకొని అలాగా వ్యాపారంగా పెట్టేశారు. డైరెక్ట్ ఒక షాప్ లాగా పెట్టేశారు. ఇతర ప్రాంతం నుంచి లభ్యమైన డిఫరెంట్ ఆకర్షణీయమైనవన్నీ కూడా తెప్పించి ఇక్కడ ఒక ఫిక్స్డ్ షాప్ లాగా అయిపోయింది అనమాట. వాళ్ళు అడిగితే చెప్పారు తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారట కొన్ని. అంటే చాలా వరకు ఇంకా ప్లెయిన్గా ఉండేవి ఇటువంటి గట్టు కొన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ. చాలా వరకు అంతా కూడా వాళ్ళు తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారట. చాలా బాగున్నాయి, చూశాను. చాలా రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్ కూడా. అసలు ఆ రుబ్రోల్లో కూడా అదే హ్యాండ్ గ్రైండర్స్లో కూడా చాలా సైజు ఉన్నాయి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి దంచుకునే వాటిని ఏమంటారు అటువంటివి కూడా రాతి ఉన్నాయి. అంటే రాతితో పాటు అవసరమైన దగ్గరలో కూడా ఇదన్నమాట. అలాగే మనకి చూసారా దాన్ని ఏమంటారు, అది రోకలే అంటారు కదా, రోకలి. తర్వాత తిరగలి కూడా అంటారు కదా, తిరగలు అంటారు కదా, ఇటువంటివన్నీ కూడా ఉంటారు. అదే హ్యాండ్ మిల్లు, స్టోన్ మిల్లు, హ్యాండ్ మిల్లు, అటువంటివన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. చాలా చూసాను నేను. ఈ యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇక్కడ ఇలాగా అమ్మడం, ఇక్కడ 2-3 షాపులు ఉన్నాయి. ఇక్కడ ఇలాగ అమ్మడం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అదృష్టంగానే భావించారు. ఎందుకంటే అసలు ఈ సాంప్రదాయం అంతా కూడా పోతున్న ఇలాంటి ఈ కాంక్రీట్ జంగిల్ ఆధునిక
సమాజంలో అసలు అన్నీ మర్చిపోతున్నారు. పిండి చేయడం సరే మిక్సీలో లేకపోతే ఇంకో కరెంట్ అన్ని దీంతో చేస్తున్నారు కానీ హ్యాండ్ దీంతో మనం యాక్చువల్ మంచిది కూడా ఉంది. ఇది సాంప్రదాయం అని కాకుండా మన ఆరోగ్యానికి మంచిది. మనం చేయడం సులభం, చాలా సులభం ఉంటుంది. మరి అంత కష్టం కాదు. ఇప్పుడు అంతా ఆధునికంగా ఇంత దీనిగా తయారు చేసి ఇప్పుడు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా అంటే కొన్ని సౌకర్యవంతంగా మనం కావాల్సిన విధంగా కొంచెం అనుకూలమైన దీనిగా కూడా తయారు చేసుకునే విధంగా కూడా అంటే పిండి కానీ లేదా మర కానీ లేదా నూకలు అలా తయారు డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా ఈ సన్నీ గొడ్డలు గడ్డ ఇవి ఇంకా కంప్లీట్ చేయాల్సిన గట్ట కొన్ని ఉన్నాయి. అంటే వీరు కొద్దిగా చేస్తున్నారేమో, ఇప్పటికి కూడా చేస్తున్నారు అనుకుంటున్నాను కొన్ని కొంచెం. కాకపోతే అంత కళాత్మకమైన కంటే ఇక్కడ ఎక్కువగా తయారు చేయట్లేదు. ఎక్కువగా మాత్రం తమిళనాడు అటువంటి ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఏది ఎలాగైనా సరే ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే వాళ్ళ కోసమే ఇది షాప్ లాగా అయ్యింది అనుకోండి. అంటే వారు చేతితో తయారు చేసినప్పుడు ఏవో తేలికపాటి తక్కువ అంటే అంత కళాత్మకంగా కాని వాటిని తయారు చేసినప్పుడు ఆ డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఇంకా ఆ బిజినెస్ ఒక బిజినెస్లో డెవలప్ చేసి ఇక్కడ షాపులో పెట్టారు. కానీ ఇక్కడ ఈ పాలకన్య దగ్గర ఇలాగా ఇటువంటి రాతి పరికరాలను కట్టిన పెట్టడం అనేది చుట్టుపక్కల ప్రాంతం చాలా అదృష్టవంతులుగానే భావిస్తాం. మీలో కూడా చాలామంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు నచ్చిన విధంగా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ఇంతకు మించి ఇంకెక్కడ కూడా దొరకవు. ఎక్కడైనా సరే ఇవే ఉంటాయి నాకు తెలిసి, ఇంతకంటే ఉండవు. నాకు తెలిసితే ఇంకా సరౌండింగ్ ఇంకెక్కడ నీకు చూడలేదు నేను. ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి, చాలా అందంగా స్టైలిష్గా నాజుగ్గా కూడా ఉన్నాయి. అవసరం దగ్గర స్టీలు వుడెన్ పిడ్లు కూడా పెట్టారు. ఎవరికైనా ఏ కార్యక్రమానికి సరే గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు వీటిని. ఆనందపురం అగ్రహారం మా రాజాంపట్నం నుండి శ్రీకాకుళం వెళ్తున్న మార్గంలోనే పాలకండ్యం తర్వాత పొందూరుకు ముందు ఆనందపురం అగ్రహారం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ విశాలమైన ప్రాంగణంలో ప్రశాంత ప్రదేశంలో షిరిడి సాయి మందిరం నిర్మించారు. అదేనమ్మా గుడి. ఓకే, మీ ఊర్లోకి వెళ్ళిపోతున్నాను నేను. చిత్రి నారాయణరావు. ఈ షిరిడి సాయిబాబా మందిరం చాలా డిఫరెంట్ షిరిడి సాయిబాబా విగ్రహాల దగ్గర చాలా విశాల ప్రాంగణంలో నిర్మించారు. మా ఏరియా ప్రాంతంలో ఇది మొట్టమొదటి విశాలమైన షిరిడి సాయిబాబా మందిరము. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇలాంటి విశాల ప్రాంతాల్లో షిరిడి సాయి మందిరం ఇలాంటి మందిరాన్ని నిర్మిస్తూనే ఉన్నారు అనుకోండి. నేను ఈ షిరిడి సాయిబాబా మందిరానికి చాలా రోజుల క్రితం వచ్చాను. అప్పటికంటే ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. బాబా సాయిబాబా ఏటి వండుతున్నారు? సాయిబాబా ఏటి వండుతున్నారు? ప్రసాదమా? ఆనందపురం అగ్రహారం అందువల్ల కొంచెం చిన్నది కవర్ చేశాను. ఫస్ట్ నేను చాలా రోజుల క్రితం వచ్చాను, అప్పటికిప్పుడు కొంచెం డెవలప్ అయ్యింది. రేణుకా, ఏ ఊరు? ఏ క్లాస్ చదువుతున్నావు? వాళ్ళు మీకు 7థ్
నాకు ప్రకృతి ప్రయాణము వీడియో ఫిల్మింగ్ అంటే చాలా ఇష్టము, ప్యాషను. కనుక అది నా మనసు లాగేస్తూ ఉంటుంది. అంత టార్గెట్లో ఉన్నాయి, అంత దీంట్లో ఉన్నాయి సరే. అప్పుడప్పుడు ఈ ప్యాషన్ అంటే కొంతమందికి ఫ్యాషన్ అనుకుంటారు. ఫ్యాషన్కి 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి కూడా తెలియదు, చదువుకోవడానికి ఎలాగో తెలియదు అనుకోండి. అంటే ఇవి 2-3 సార్లు విన్నాను. నేను వెళ్ళిపోతుంటే ఎవరు పక్క నుంచి ఫ్యాషన్ అంటమ్మా అంటే నేను ఏదో వీడియోలో ప్యాషన్ అనేది ఉపయోగిస్తే అది ఫ్యాషన్ అంటమ్మా అని ఏదో అనుకుంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను. ఫోటో తీయమండి. నాకు అసలు టైం లేదు, పెద్ద టార్గెట్ ఉంది నాకు. నేను చూస్తుంటే నన్ను ఫోటో తీయమంటున్నారు. అలా ఉంది పరిస్థితి. నా హరిలో నేనుంటే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నతను నన్ను ఫోటో తీయమని అడుగుతున్నాడు. అందులో ఉన్నాము మరి రావట్లేదు. పద నాయన మరి ఎందుకు బండి అయితే మొత్తం పూర్తిగా 2 సార్లు క్లీన్ చేశాను. చూడండి ఎలా మెరుస్తుంది బండి, ఎలా మెరుస్తుంది సార్ మొత్తం అదంతా కూడా. 2 టైమ్స్ అది నేను వాష్ చేశాను. అయినా ఇంకా ఉందన్నమాట, ఇంకా కింద కనిపిస్తూనే ఉంది. 2 టైమ్స్ మొత్తం బురద రోజు ఇది అవుతుంది. నేను మొన్న కంటిన్యూస్గా 2 రోజులు క్లీన్ చేశాను. అయినా సరే బండి టైమింగ్ ఉంది, అయితే వెంటనే బురద అయిపోతుంది అన్నమాట. అంతే మరేం లేదు. వెళ్ళినప్పుడు కలగకూడదు, 2 వచ్చినప్పుడు కలగకూడదు, చూడాలి. ఇంకా హైవే ఎక్కిన తర్వాత నుంచి చాలా వరకు కూడా హై స్పీడ్ని మెయింటైన్ చేయడం వల్ల బరంపురం తొందరగానే చేరుకున్నాను. బరంపురం అది టౌన్లోకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. టౌన్లోకి వెళ్ళడానికి ఇది హైవే భువనేశ్వర్ వెళ్తుంది. ఇండియాలో నేషనల్ హైవేస్ వెడల్పు తక్కువగా ఉంటాయి. అందులోనూ NS16 పూర్తి స్థాయిలో మొత్తం కూడా 6 లైన్ చేయలేదు. ఇది వచ్చాము, ఇది ఆంధ్రప్రదేశ్ టౌన్లోకి వెళ్ళాలి. టౌన్లోకి వెళ్తే టౌన్లోకి వెళ్తాను హాస్పిటల్ తెలీదు. ఇప్పుడు నాకు టైం తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే పావుతొక్క 12 అయింది. ఛత్రపూర్ ఈ టూర్లో నేను ప్రయాణిస్తున్న హైవే NH16. ఇంతకుముందు దీని పేరు NH5గా ఉండేది. బెరంపూర్ సిటీలోకి వెళ్తున్నాను. బెరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర వరకు వెళ్ళినంత వరకు కూడా బరంపురం సిటీ లోపలికి వెళ్తాను అనుకోలేదు. డిఫరెంట్ స్ట్రీట్ లైట్స్ చూసి సింగిల్ హ్యాండ్తో ఫిల్మింగ్ చేశాను. ఈ టూర్లో వీడియో తీయడం ప్రధానమని నేను భావించలేదు కనుక వీడియో ఫిల్మింగ్ కోసం అంటూ ప్రత్యేక పరికరాల పనిముట్లు నేనేమీ కూడా సమకూర్చుకుని వెళ్ళలేదు. బరంపురం టౌన్కి సిటీకి మధ్యస్థంగా ఉంటుంది. సిటీగా చెప్పుకోదగినంత జనాభా విస్తీర్ణము ఉన్నప్పటికీ కూడా కొంత నగరము అనిపించుకునేంత నాగరికత కానీ సివిలైజేషన్ కానీ కొంత తక్కువగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిస్సా ఆర్థికంగా కానీ లేదా నాగరికతగా కానీ లేదా కల్చరల్గా కొంచెం పక్కన పెడితే ఈ విధంగా అంటే నాగరికత అనుకోవచ్చు అని కొంచెం వెనకబడి ఉన్నట్లుగా నేను భావిస్తుంటాను. నాకు బరంపురం సిటీలో ప్రత్యేక పని ఏమీ లేకపోయినా ఒక ప్రొజెక్టర్, ఫిల్మ్ ప్రొజెక్టర్ అంటే వీడియో ప్లే చేసే ప్రొజెక్టర్ లాంటిది చిన్నది లేదా దానికి సంబంధించిన ఒక స్క్రీన్ లాంటిది ఏదైనా ఉంటే గ్యాదర్ చేద్దాము, అంటే దాని గురించి తెలుసుకుందాము, అడుగుదాము. బరంపురం లాంటి సిటీల్లో కొంచెం ఎలక్ట్రానిక్ గూడ్స్ తక్కువ ధర దొరుకుతాయి అని భావించి దానికోసం ప్రయత్నం కూడా చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా బరంపురం సిటీలోని ప్రధానమైన మార్కెట్లని చూడగలిగాను. ఇంకా మార్కెట్లో ఉన్నాయి కానీ సిటీ మధ్యలో ప్రధానంగా పాతకాలం నుంచి ఉంటున్న మార్కెట్ని గట్టా చూడడం జరిగింది. నాకు ఒడియా రాదు, అలాగే హిందీ కూడా రాదు. తెలుగు తప్పించి ఇతర లాంగ్వేజ్ నేను పూరే. ఇంగ్లీష్లో కొంత మాట్లాడగలిగినా అక్కడ ఆపోజిట్ వాళ్ళకి కూడా అర్థం కావాలి కనుక అది ఎక్కువగా ఉపయోగించలేదు. సిటీ ఎంట్రన్స్లో అక్కడక్కడ రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద కొన్ని చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్, కొన్ని కాస్మెటిక్ ఐటమ్స్ వీటి అమ్ముతున్నారు. టోటల్ క్లీన్
ఈయన వన్ డే జర్నీలో వీడియో ఫిల్మింగ్ ప్రధానమైన అంశంగా లేదు కనుక అలాంటి పనిముట్లు ఏవి నేను తీసుకెళ్ళలేదు. అంటే చెస్ట్ స్ట్రాప్స్ అని, ఫోర్ హెడ్ స్ట్రాప్స్ అని, షోల్డర్ స్ట్రాప్స్ ఉంటాయి. హెల్మెట్కి కూడా మనం కెమెరా పెట్టుకోవచ్చు. ఈ స్ట్రాప్స్ కూడా కెమెరా పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు మనకి ల్యాండ్స్కేప్లో తీయడం జరుగుతుంది. ఇది టెంపుల్. అదే కృష్ణ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎలక్ట్రానిక్ గూడ్స్, ప్రొజెక్టర్స్ లోపలికి వెళ్ళిపోవాలి. చైనా మార్కెట్. ఆ పక్కన కారులో తెలుగు తెలిసిన వ్యక్తి నా మాటలు విని అతను అడ్రస్ చెప్పాడు. చైనా మార్కెట్ అటువంటి దొరుకుతాయని. ఇండియాలోనైనా మన భాష కాని ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇలాంటి అవస్థలు చాలా ఉంటుంటాయి. ఈ ట్రిప్లోని జర్నీ అంతా పోర్ట్రైట్లోనే వీడియో తీయడం వల్ల ఈ వీడియో మొత్తం పోర్ట్రైట్లోనే ఎడిట్ చేశాను. అక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని ఓవర్లుక్లో బయట ముందుకు వచ్చేసాను. దాన్ని కవర్ చేయాలని ఉద్దేశం, అంటే చిన్న వీడియోలో కవర్ చేయాలని ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వెళ్ళడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను తీసుకోవడానికి. కాలికేట్ యూనివర్సిటీ బరంపురం. ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. ఇండోర్ గేమ్స్ హాల్ కూడా ఉంది. లోపలికి వెళ్తే బాగుంది కానీ టైం చాలు మనకి. ఓకే, నేను తర్వాత చేస్తాను. రెప్లికా మన మీద కాలికోటే యూనివర్సిటీ. నేను చూడడంలో తప్పుగా ఓవర్లోక్లో తప్పుగా ప్రొనౌన్స్ పలికాను. చైనా మార్కెట్ కా చైనా మార్కెట్ చైనా మార్కెట్ चाइना मार्केट चाइना मार्केट ना गिरी मार्केट చైనా మార్కెట్. బరంపురం సిటీ గొప్పగా ఎక్స్ప్లోర్ చేయదగిన ప్రదేశము కాకపోయినప్పటికీ మోటో వ్లాగ్ అంటే బైక్ రైడింగ్ అంటే ఇష్టంతో ఒక ప్యాషన్తో బయలుదేరి వెళ్ళాను కనుక మార్గమధ్యంలో ఉండే కొంచెం ఆసక్తి కలిగిన ప్రదేశాలని వీడియో తీయాలని ఉద్దేశంతో ఇవి చేస్తున్నాను. ఇవి డఫెడల్స్ అనే ఒక ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి కింద దుంప మాదిరిగా ఉంటాయి. యాక్చువల్లీ ఇది యూరప్ కంట్రీస్లో కొంచెం సమశీతల ప్రాంతంలో పెరిగే పుష్పజాతి. ఇవి ఇక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు. ఆసక్తి అనిపించి వీడియో కవర్ చేశాను. ఒడిశాలో ఆంధ్రప్రదేశ్ కంటే జీవన వ్యయము తక్కువగా ఉంటుంది. అంటే ధరలు గట్టి తక్కువగా ఉంటాయి, వేతనాలు రేటు తక్కువగా ఉంటుంది, ప్రభుత్వ పన్నులు కూడా తక్కువగా ఉంటాయి, తక్కువ పరిమాణం. ఇవి ధనమువ బరంపురంకి ప్రత్యేకం. ఇది ధనమువ స్వీట్ అంటేనే బరంపురం గుర్తొస్తుంది. చాలా ప్రాంతాల్లో ఆ సీజన్లో తయారు చేసినప్పుడు కూడా ఈ బరంపురం యొక్క ధనమువ చెక్కీలు వివిధ ప్రాంతాల్లో రాజంలో కూడా ఆ సీజన్లో తెచ్చి అమ్ముతుంటారు. బరంపురం ధనమువ అని చాలా ప్రసిద్ధి. ఇవి ఇక్కడ ప్రత్యేక షాపులే, ఈ ధనమువ షాపులే ప్రత్యేకించి బరంపురం సిటీలో ఉన్నాయి. నేను మోటార్ బైక్తో రైడింగ్ ప్యాషన్తో ఒంటరిగానే లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేయడం, అది వన్ డే టార్గెట్తో ప్రయాణం చేయడం వల్ల బరంపురం సిటీని ఇంత కొంచెం ఎక్కువగా వీడియో తీసినట్టు అనిపించింది. అంటే ఫస్ట్ టైము ఇదే అన్నమాట ఉత్సాహం, దీంతో అలాగా కవర్ చేయడం అనేది జరిగింది. ప్రధాన సిటీలో ఉండే ప్రధాన మార్కెట్ గల్లీలు కూడా నేను తిరగడం అనేది జరిగింది. అందుకే సుమారు 1.5-2 గంటలు పట్టింది. అంటే బైక్ ఆపి మార్కెట్లోకి వెళ్ళడమే టైం టేకింగ్. మిగతాంతా బైక్తో తిరిగేది హైయెస్ట్గా ఒక 30 గంట అలా ఉంటుంది. మిగతాంతా కూడా
నడుచుకొని అక్కడ ఆపి మార్కెట్లో అక్కడ సందులు గట్రా ఉంటాయి మార్కెట్లు అలాంటివన్నీ కూడా వెళ్ళాను. ఓన్లీ ఈ చిన్న ప్రొజెక్టర్ టైపు అది ప్రొజెక్టరు దాని యొక్క స్క్రీన్ దాని గురించి అంటే అది ప్రత్యేకమైన పని కాదు. అది వెళ్ళాను కాబట్టి సిటీలోకి వెళ్ళాను కనుక ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అనే ఒక ఇది ఉంది కనుక సిటీ కనుక దొరికితే ఓకే. అంటే మనకి ఇది ధర లేదా అవన్నీ ఇచ్చేస్తే ఓకే. అది తీసుకోవచ్చు. కానీ అదొక దీనిగా మాత్రమే ఈ మార్కెట్లు అంటే కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కూడా వివిధ మార్కెట్లు అనేవి చూడడం గట్రా జరిగింది. నేను ఈ మోటో వ్లాగ్లో సిటీని ఎక్స్ప్లోర్ చేయడము, ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడము ప్రధాన ఉద్దేశం కాదు. కానీ సిటీలోకి ఎంటర్ అయ్యాను కనుక ఓన్లీ ప్రొజెక్టర్ స్క్రీన్ కోసమే ప్రయత్నం చేయడం అనేది ఆపలేదు. ఒక్కొక్కరు కొత్త మార్కెట్ ప్రదేశాలని చెప్పేవారు. గాంధీనగర్ కాంప్లెక్స్ ఉన్నది, ఆ దగ్గర గాంధీ స్టాచ్యూ, అక్కడ కంప్యూటర్ షాప్ ఉన్నది. ఆ కంప్యూటర్ షాప్ మా కజిన్ ఒక అతను బరంపురం అల్లుడైన ప్రారంభంలో బరంపురం వెళ్ళి వస్తూ ఉండేటప్పుడు సిన్ని అనే ఫ్యాన్లు, శానియో అనే ఫ్యాన్లు తెచ్చి కొద్దిగా ఇక్కడ అంటే అమ్మడం అంటే బయట అమ్మడం కాదు కానీ ఫ్యామిలీ పరంగా మాకు లేదా ఇలా తెలిసిన వాళ్ళకి అమ్మడానికి తెచ్చే అంటే అమ్మే ఉద్దేశంతో అంటే అక్కడ తక్కువ అనిపించే ఇక్కడ ఫ్యాన్లు ధరల కంటే ఇక్కడ బ్రాండెడ్ మనకి ఏమి ఉన్నప్పుడు కూడా ఉషా ఇటువంటి అనేక రకాల ఫ్యాన్లు ఉన్నప్పుడు కూడా ఆ ఫ్యాన్లు ధరలు తక్కువగా అనిపించేవి ఇక్కడ తెచ్చి అమ్మడానికి అలా అమ్మే ఉద్దేశంతో అంటే ఒక ప్రత్యేక వ్యాపారం దృష్టితో కాదు కానీ సరదాకి అక్కడ అంత తక్కువ ఉన్నాయి, తేడా ఎక్కువ ఉంది, ఇవి ఫ్యాన్లే బాగానే పనిచేస్తున్నాయి, అక్కడ బ్రాండెడే కనుక తెచ్చే అలాగా CINNI సినీ మొత్తానికి శానియో ఇలాంటి ఫ్యాన్లు గట్రా తెచ్చేవాడు. తర్వాత కాలంలో కూడా అంటే దగ్గరలో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్కి మాకు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకి దగ్గరగా ఉండే బార్డర్లో ఒక పెద్ద సిటీ ఉన్న పెద్ద ఊరు పెద్ద ఇది బరంపురం. అది బెటర్గానే ఉండేది, శ్రీకాకుళం కంటే బెటర్, శ్రీకాకుళం టౌన్ కంటే పెద్దది కనుక అలాంటి దీనివల్ల కూడా కొంచెం పాపులర్గా ఉండేది బరంపురం. ఇప్పుడు కొంచెం మారింది అనుకోండి. మారడం అంటే బరంపురం టౌను పెరుగుదల రేటు, డెవలప్మెంట్ రేటు మాత్రం చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పటికీ అదే తగిన పెరుగుదల రేటు మన విశాఖపట్నం ఇటువంటి వాటితో డెవలప్మెంట్ రేట్తో కంపేర్ చేస్తే బరంపురం విశాఖపట్నం మించి ఉండాలి. బరంపురం సిటీ అంటే డెవలప్మెంట్ పరంగా అన్నీ ఏదైనా సరే అదే బిజినెస్ పరంగా కానీ రోడ్స్ కానీ సిటీ మొత్తం కానీ అంతా కూడా విశాఖపట్నం మించి ఉండాలి. కానీ విశాఖపట్నం దగ్గర ఏమాత్రం కూడా అంటే కంపేరిటివ్గా అనిపించదు. అంటే ఊరు పెద్ద ఏమైనా ఉన్నప్పటికీ కూడా అంతా కొంచెం అదే మనం చెప్పాం కదా కల్చర్ అండ్ సివిలైజేషన్ దీని పరంగా అంటే అవన్నీ అన్నీ కూడా కొంచెం ఇంకా అలాగే నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. విశాఖపట్నంతో కంపేర్ చేస్తామని కాదు కానీ విశాఖపట్నంకి సీపోర్ట్ ఉంది, అలాగే తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అది అలాగనే కంపేర్ కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడే చాలా కాలం క్రితమే బరంపురం పెద్ద టౌన్ ఉండేది. ఈ కాలానికి 2024 సంవత్సరానికి చాలా చెప్పుకోదగిన సిటీగా అంటే కొంచెం అందమైన బ్యూటిఫుల్గా దర్శని అంటే ఒక వెళ్ళి వచ్చారు. మన విశాఖపట్నం చాలా వెళ్ళడానికి ప్రయత్నం అంటే బీచ్ ఉందని గట్టని కాకుండా ఒక టౌన్ అనే ఒక సిటీ అనే ఒక అందం కనిపిస్తే ఒక ఇదనే ఉంటుంది. అలాంటి ఇది కొంచెం తక్కువగానే అవుతుంది అనమాట. బరంపురం సిటీ అనేది నెమ్మదిగానే గ్రోత్ రేట్ తక్కువగానే ఉంది. ఈ మధ్యనే జరిగిన బరంపురం పండగ యొక్క వీడియో మన ఛానల్లో ఉంది, మీరు తప్పకుండా చూడవలసిన వీడియో. అది చాలా బాగుంటుంది ఆ వీడియో. ఇది 3687 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు భువనేశ్వర్. ఇది నిజంగా నాకు థ్రిల్ అనిపించే అంటే నేను ఇంతకుముందు చెప్పాను శ్రీనివాసరావు నేను ఇదే ఛానల్లో సిరీస్లో నేను చెప్పాను, నేను చేసే పనులన్నీ కూడా సాధించేవన్నీ కూడా చేస్తున్నప్పుడు అదే అంత గొప్ప విషయం అనిపించలేదు. అయిపోయిన తర్వాత నేనే ఈ పని చేశానా, నేనే ఇవన్నీ ఇలా సాధించానా అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నేనే నమ్మలేని విధంగా ఉంటుంటాయి అన్నమాట. ఇది మోటో ఛాలెంజింగ్ వీడియో. హాఫ్ డేలో కటక్ వరకు వెళ్ళి తిరిగి రావడం అనేది, అది మధ్యలో ఇలాంటి 1.5 hours స్పెండ్ చేస్తూ కూడా తిరిగి రావడం అనేది చాలా థ్రిల్గా నాకు అనిపించింది అనమాట. ఈ టూర్లో కొంతమంది నన్ను మోటో వ్లాగర్గా గుర్తించి నా మీద ఆసక్తి చూపించారు. ఈ బండి మీద వెళ్తున్న ఫ్యామిలీ కూడా నన్ను అక్కడ ఫాలో అయ్యి నన్ను గమనించారు. కానీ నేను ఎక్కడ కూడా బైక్ రైడింగ్ ఆపి వీడియో కవర్ చేయడం గట్రా ఏమీ లేదు. అక్కడక్కడ 2-3 సార్లు స్లో చేశాను. ఓవర్టేక్లు పాస్ ఆన్లు అవుతున్నప్పుడు చిరునవ్వుల ద్వారా నేను గమనించాను.
బైక్ ఏపీ రిజిస్ట్రేషన్, రన్నింగ్ లో కూడా ఫోన్ పట్టుకొని వీడియో కవరింగ్ చేయడము, ఇటువంటి వాటి వలన వాళ్ళు గమనించారు. అది కొంత స్పీడ్ తగ్గించినప్పటి వేగం రేట్ అది. ఇలా ట్రిప్ హాఫ్ డేలో పూర్తి చేయడంలో చాలా థ్రిల్ అనిపించింది. అది మరియు మనకి ఒరిస్సా బోర్డర్ దాటిన తర్వాత హైవే పూర్తిగా మనకి ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన దీనిగా హైవే పూర్తి అవ్వలేదు. అక్కడక్కడ కన్స్ట్రక్షన్ రావడం చాలా ట్రబుల్గా ఉండేది అనమాట. రోడ్డు ఇది అవ్వడం తర్వాత రిటర్న్ వచ్చినప్పటికీ అంటే సాయంత్రం అయిపోయింది. నేను బయలుదేరినప్పటికీ సాయంత్రం అయింది. అక్కడ రిటర్న్ వచ్చినప్పటికీ నైట్ జర్నీ, కొత్త రూటు, నైట్ జర్నీ, లాంగ్ డిస్టెన్స్, అలాగే చలి, విపరీతమైన చలి. అది సింగిల్. అది అంతా కూడా నాకు చాలా థ్రిల్ అనిపించింది. ఈ జర్నీలో కొంచెం ఎత్తు తక్కువ కలిగిన కొండ ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు ఉంటాయి. అది చల్లటి వాతావరణం, చెట్లు అంటే చిన్న అడవులాగా కూడా అనిపించింది. కొంచెం అది కూడా చాలా థ్రిల్ అనిపించింది. వీడియో ల్యాండ్స్కేప్ లో తీయలేకపోయాను, కానీ మీరు కనిపిస్తున్న చూడండి ఒరిస్సాలోని గోపురాలు చూడ ఎలా ఉన్నాయి చూడండి. డిఫరెంట్గా అవన్నీ కూడా మనకి లింగరాజు దేవాలయము అలాంటి షేపులన్నీ కూడా చాలా దగ్గర కనిపించాయి. వన్ డే టూర్ అన్నింటిలో కూడా నాకు ఇలాంటి వెళ్తేనేది నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ప్రధానంగా ల్యాండ్స్కేప్ లో తీయలేకపోవడం, టైము సమయాభావం వలన అయినప్పుడు కూడా నాకు తప్పట్లేదు. మరి ప్రధాన హైవే అయినప్పటికీ కూడా ఒడిస్సా బోర్డర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇలా సైన్ బోర్డులు ఎక్కడ ఎక్కువ కనబడలేదు. భువనేశ్వర్కి కటక్కి పెద్ద డిస్టెన్స్ కదా, ఇదే డిస్టెన్స్. కాకపోతే హైవే బైపాస్గా ఉంటుంది. భువనేశ్వర్ పక్కకి సిటీ ఉండిపోతుంది అన్నమాట. సిటీలోకి వెళ్ళడానికి వేరే అక్కడి నుంచి కనెక్ట్ ఉంటుంది. నేను ఉన్న సుమారు భువనేశ్వర్ దగ్గర ఉన్నట్లే. చూసారు కదా కటక్ ఇక్కడికి 30 కిలోమీటర్ దూరం ఉంది. కటక్ 30 కిలోమీటర్స్. హైవే ఎటు నుంచి వచ్చాను. కొంచెం కదా డిస్టెన్స్ ఉన్నాము, కానీ చాలు. మరి ఎందుకంటే మేము ముందుకు వెళ్ళాను. చాలా అన్ని కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా. అదంతా హైవే, అది అంతా కనిపిస్తుంది హైవే. ఇలా వచ్చాము. ఇది ఇటు సైడ్ ఇటు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతాను. ఇప్పుడు అయిపోతున్నాను. 3 గంటల 45 నిమిషాలు అయింది. 3:45 అవుతుంది. ముందుగా 30 కిలోమీటర్స్ వెళ్తే కటక్ వస్తుంది. 30 కిలోమీటర్స్ వెళ్తే కటక్ వస్తుంది. కోల్కతా 444 కోల్కతా 444 కిలోమీటర్స్. ఈ ఇంటర్స్టేట్ టూరు నాకు చాలా థ్రిల్ అనిపించింది. మరొక వైపు దీన్ని తగిన విధంగా ల్యాండ్స్కేప్లో పూర్తి స్థాయి వీడియో తీయలేకపోయానని ఒక వెల్తి కూడా నాలో ఉండిపోతూ వచ్చింది. అందువలన ఈ సెంటర్లోనే సుమారు 15 నుంచి 20 నిమిషాలు స్పెండ్ చేయడం అనేది జరిగింది. అది నా ముందు పెద్ద టార్గెట్ ఉంది. రిటర్న్ జర్నీ ఉంది, నైట్ అయిపోతుంది, సాయంత్రం అయిపోయింది అనే ఒక ఉన్నప్పటికి కూడా 15 నుంచి 20 నిమిషాలు ఇక్కడ ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. 51 నిమిషము ఇంటికి రాజాం బయలుదేరుతున్నాను. కటక్కి 30 కిలోమీటర్ దూరం ఉన్నాను. ఈ హాఫ్ డే మోటార్ సైకిల్ రైడింగ్ టూర్ నాకు చాలా గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించింది. కొంత కొండ ప్రాంతం ఉండడం వలన కూడా విపరీతమైన చలి, పొగమంచు ఉన్నప్పటికీ మార్గ మధ్యంలో డాబా మీల్స్ చేస్తూ కూడా రాత్రి 9:30 గంటలకల్లా రాజాం చేరుకున్నాను. ఎక్కువ వీడియో క్లిప్స్ పోర్ట్రైట్లో ఉండడం వల్ల వీడియో లెంత్ తగ్గించే ఉద్దేశంతో ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువగా చేశాను. ఓకే అండి, మరలా మనం నెక్స్ట్ జర్నీతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.